2024 లేదా 25లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్‌వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి. జాబ్ సాధించండి. వ్యూవర్స్ నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నిత్య జీవనానికి న్యాయ సలహాలు కార్యక్రమానికి స్వాగతం. మన కార్యక్రమంలో ఈరోజు మనతో ఉన్నారు ప్రముఖ హైకోర్టు న్యాయవాది పి శ్రీనివాస్ రెడ్డి గారు. మరి వారిని అడిగి అత్తగారి ఆస్తిలో అలాగే బంగారంలో కోడలికి ఎంతవరకు వాటా ఉంటుంది అనే వివరాలు తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే మేడం. సార్, అత్తగారి ఆస్తిలో కానీ లేకపోతే బంగారంలో కానీ వాటా కోడలికి ఎంతవరకు ఉంటుంది? ఇట్స్ అన్ టిపికల్ క్వశ్చన్. ప్రాబబుల్లీ ప్రతి మహిళ కూడా ఇటువైపు కూతురు బాధ్యత తల్లి దగ్గర, ఇటు కోడలుగా అత్తగారి దగ్గర ఉంటుంది బాధ్యత. సో మనకి ఉన్న సక్సెషన్ యాక్ట్ ప్రకారము అండ్ హిందూ సక్సెషన్ యాక్ట్ అమెండెడ్ ఇన్ 2005 ప్రకారము క్లియర్గా క్లాస్ 1, క్లాస్ 2 అట్లా లీగల్ హైట్స్ని మనము కేటగరైజ్ చేసి అందులో ఉన్నాయి. ఇందులో అత్తగారికి అంటే అంటే జనరల్గా నార్మల్గా యూజువల్గా అయితేనేమో షీ ది మదర్, అత్త అనే ఎవరైతే మహిళ ఉన్నారో హిందూ మహిళ, ఆమె ప్రాపర్టీ ఒకటి సెల్ఫ్ అక్వైర్డ్, రెండవది యాన్సిస్టర్ ప్రాపర్టీ. యాన్సిస్టర్ అంటే ఇటు వాళ్ళ తల్లిదండ్రులు ఇచ్చినది మనకి కట్నం అన్నటమో, లేకపోతే ఇంకా వాళ్ళకి గిఫ్ట్గా రావటమో, లేకుంటే ఆమె పసుపు కుంకాల నుంచి రావటమో అట్లా. రెండవది వాళ్ళ భర్త నుంచి రావటం. మూడవది ఆమె స్వతంగా బిజినెస్ చేయటమో, లేకుంటే జాబ్ చేసి సంపాదించడమో ఇట్లా వచ్చిన ఆస్తి ఒకటి ఉంటుంది. సరే, ఆమెకి ఉన్న బంగారం అట్లా హైందవ సాంప్రదాయంలో అయితేనేమో తాలిబొట్టు నుంచి మొదలు పెడితే ఇంకా మిగిలినవి వడ్డానము అవి ఇవి. రెండవది భర్త కొనివ్వటము, లేదా మనకి చిన్నప్పటి నుంచి జరిగే ఫంక్షన్స్ ఏదైతే బారసాలు అంటాము, పెండ్లి, ఇట్లా వచ్చిన ఈ గిఫ్ట్స్ అన్నీ కూడా ఆమె బతికుండంగా నార్మల్గా ఏమవుతుందంటే ఇఫ్ యాజ్ పర్ హర్ విల్ అండ్ విష్, ఆమె ఒక కోరిక ప్రకారము ఎవరికి ఇవ్వచ్చు. ఎందుకు అంటే బిడ్డకే ఇవ్వాలని ఏం లేదు, కోడలు కూడా ఇవ్వచ్చు. అంటే అక్కడ ఏంటి అంటే ప్రేమ, కోడల మీద ఎక్కువ ప్రేమ ఉందా, బిడ్డ మీద ఎక్కువ ప్రేమ ఉందా, ఎవరు మంచిగా చూసుకుంటున్నారు అనేది అక్కడ ఒక ఎలిమెంట్ వస్తుంది. ఇక్కడ చట్టం కన్నా ప్రేమ, లవ్ అండ్ ఎఫెక్షన్ విల్ కమ్ ఇన్ టు ద ప్లే ఆమె స్వతంగా అయితే. రెండోది, ఇప్పుడు మీరు అడిగిన ప్రశ్నలో అంటే ఇఫ్ ఈజ్ అలైవ్, ఒకవేళ ఆమె సడన్గా చనిపోయింది అనుకుందాం, అప్పుడు కోడలికి పరిస్థితి ఏంటిది, వస్తుందా రాదా, ఆస్తిలో అయినా బంగారంలో? అంటే లా ఈజ్ వెరీ క్లియర్, కోడలికి రాదు. ఇక్కడ మాత్రం వెరీ క్లియర్. ఫస్ట్ సన్కి వస్తుంది, సన్ అండ్ డాటర్స్ ఈక్వల్గా వస్తాయి, బోత్ ఇన్ ప్రాపర్టీ అండ్ ఆల్సో ఇన్ గోల్డ్. అది గోల్డ్కి వచ్చే వరకు ఏమైందంటే మన సాంప్రదాయంలో నార్మల్గా బిడ్డలకు వెళ్తుంది, బిడ్డలకి. ఇక బిడ్డలు లేని వాళ్ళకి కోడలికి వెళ్తుంది. అంటే లాస్ట్ కొంచెము హెల్త్ బాగాలేనప్పుడు పాపం కోడలే బిడ్డ ఇది చేసింది అట్లా అని చెప్పి కోడలికి వెళ్తుంటుంది, ఆమెనే చేసింది అని. అంతా మొత్తము బెడ్ రిడన్ అయినా కానీ దగ్గరుండి చూసుకున్నది అట్లా అని. లేదు, కొన్నిసార్లు ఏమవుతుందంటే మన్వరాలకి వెళ్తుంటుంది, అది బిడ్డకి వెళ్ళొచ్చు. అంటే జనరల్గా అయితే కొడుకు బిడ్డకి వెళ్ళాలి. దే ఆర్ ద ఫస్ట్ కేటగిరీ ఆఫ్ దిస్ క్లాస్ 1లో ఉంటారు. సో ఆల్ డిపెండ్స్ అపాన్ ఇక్కడ ద లవ్ అండ్ ఎఫెక్షన్ అండ్ ఆల్సో ద లీగల్ ప్రొవిజన్స్, ఈ మనకి ఏదైతే ఈ అమెండెడ్ 2005 యాక్ట్ల ప్రకారం. అండ్ రెండోది, ఇందాక మీకు చెప్పినట్టు అక్కడ ఉన్న ఆమె ఎక్వైర్డ్ యాన్సిస్టర్స్ ప్రాపర్టీయా, ఇవి కూడా దట్ ఆల్సో కమ్స్ ఇన్ టు ప్లే. అట్లా మూడోది, ఆమె వీలునామా రాసిందా రాయలేదా, అట్లా ఈ అన్ని పెక్యులర్ సిచ్యువేషన్స్ చూస్తే కరెక్ట్గా ఒక అడ్వకేట్ని కన్సల్ట్ చేయగలిగితే ఇవన్నీ కూడా చూసి అంటే ఆల్రెడీ కోడలికి ఒకవేళ ప్రేమతోటి అత్త ఇస్తేనేమో పర్లేదు, లేదు నేను ఇంత సేవ చేశాను, నా భర్త కామ్గా ఉన్నాడు, లేదా నాకు భర్త లేడు అంటే ఇక్కడ ఏమవుతుందంటే కొన్నిసార్లు కోడలు విడో కూడా కావచ్చు. సినారియోస్ మారుతుంటాయి, డిఫరెంట్ సినారియోస్ ఉంటాయి. ఇప్పుడు బిడ్డ మంచి ధనవంతురాలు అయి ఉండొచ్చు, వాళ్ళ హస్బెండ్ బాగా అరేంజ్ చేస్తుండొచ్చు, బిడ్డ తరపున వాళ్ళు ఉండొచ్చు. ఇక్కడనేమో కొడుకు చనిపోయి ఉండొచ్చు,
లేదా ఉన్నా కానీ వాడు మెంటల్లీ రిటార్డెడ్ అయి ఉండొచ్చు, ఏం పని చేయకపోవచ్చు, అంతా కోడలే చూసుకుంటుంటుంది, కొడుకుని పోషించటము, అత్తమామల్ని పోషించటము, ఇట్లా ఇవన్నీ ఉన్నప్పుడు ఈ సర్కమ్స్టెన్సెస్ కూడా పిక్చర్లోకి వస్తాయి. సో ఇవన్నిటిని చూసి మనము అక్కడ కరెక్ట్గా ఫిట్ చేయగలుగుతాము. అట్లా ఇన్ ద అబ్సెన్స్ ఆఫ్ దేర్ ఈస్ నో వీల్నామా లేకుంటే, అంటే ఏమైనా గిఫ్ట్ డీడో లేదా ఆమె 10 మందికి చెప్పటము ఇవన్నీ లేనప్పుడు, ఇప్పుడు చాలా మంది ఏమంటారు, నా కోడలు మంచిగా చూసుకుంటుంది, నాకు బిడ్డ కన్నా మంచిగా చూసుకుంటుంది అని కొందరు అంటారు. కొందరేమో బిడ్డలు లేని వాళ్ళు దేవుడు నాకు బిడ్డ లాంటి కోడల్ని ఇచ్చారు అని. ఇవన్నీ చెప్పినాక కూడా సడన్గా అక్కడ వీలునామా ఇంకొకరి పేరు మీద ఉందనుకోండి, అప్పుడు కూడా మనం ఛాలెంజ్ చేయొచ్చు. ఇవన్నీ సర్కమ్స్టెన్సెస్ బేస్ చేసుకొని, సర్కమ్స్టెన్స్ ఎవిడెన్స్ని బేస్ చేసుకొని కూడా ఛాలెంజ్ చేయొచ్చు. కాబట్టి అంటే మన చట్టము చెప్పింది ఒకటి, రెండోది అక్కడ ఉన్న సర్కమ్స్టెన్సెస్, ఆ కుటుంబంలో ఉన్న సర్కమ్స్టెన్సెస్, తర్వాత ఈమె కోడలికి ఆ అత్తకు మధ్యన ఉన్న ప్రేమ ఆప్యాయతల్ని ఇవన్నిటిని కూడా బేస్ చేసుకొని, ఒకవేళ అలాంటి హక్కు ఆమెకి క్రియేట్ అయ్యి ఆల్రెడీ ఉంది బికాజ్ ఆఫ్ సో మచ్ ఆఫ్ లవ్ అండ్ ఎఫెక్షన్ ఇందాక చెప్పినట్టు, తర్వాత సేవ చేసినందుకు, ఇవన్నీ ఇప్పుడున్న 21st సెంచరీలో ఎవరికి సేవ చేస్తలేరు. కాబట్టి ఇలాంటివన్నీ కూడా ఈ గిఫ్ట్స్ ఇవన్నీ కూడా మనకి ఏదైతే బంగారము, చాలామంది ఏం చేస్తారు, తదనంతరము ఎవరికి చెందాలి అనేది వీలునామా ప్రకారం రాస్తారు. రాయని పక్షంలో ఇప్పుడు కోడలే చేసింది అనుకుంటే సమాజం కూడా చెప్తుంది. కాబట్టి ఇటు న్యాయము, న్యాయశాస్త్రము, రెండోది అక్కడ ఉన్న పరిస్థితులని ఇవన్నింటిని ఒక కరెక్ట్గా అసెస్ చేస్తే రావాలి. ఇట్స్ నాట్ దట్ డాటర్ ఇన్ లాకి కోడలికి హక్కు లేదని కాదు, హక్కుని క్రియేట్ చేయవచ్చు ఎక్కడ అంటే అక్కడ ఉన్న పరిస్థితుల్ని బట్టి. అందుకని నేను మొదలే చెప్పిన ఇది టిపికల్ క్వశ్చను. రెండవది యూజువల్ పరిస్థితులలో రాదు చట్ట ప్రకారంగా, కానీ అక్కడ ఉన్న పరిస్థితులు అన్యూజువల్ కేసెస్, స్పెషల్ సర్కమ్స్టెన్సెస్లో మాత్రము కోడలికి రావడానికి ఆస్కారం ఉంది. అది ఆ కోడలు ప్రూవ్ చేసుకోవాలి ఇన్ ద అబ్సెన్స్ ఆఫ్ దేర్ ఈజ్ ఎనీ రిటర్న్ వీల్నామా ఆర్ గిఫ్ట్ డీడ్. ఓకే సార్, అంటే సాధారణంగా ఆస్తి అయితే కనుక కొడుకుకి అలాగే కూతురికి ఇద్దరికి వస్తుంది, ఈక్వల్గా వస్తుంది. చట్ట ప్రకారం గోల్డ్ అయితే మటుకు ఓన్లీ కూతురికి అంటే చట్టము ఒకటి, ఆ చట్టము అక్కడ సైలెంట్ గానే ఉంది. చట్టం చెప్పేది ఒకటే, మూవబుల్ ప్రాపర్టీ అంటే అక్కడ మూవబుల్, ఇమ్మూవబుల్. అక్కడ గోల్డ్ అనేది, సిల్వర్ అనేది ఏం లేదు. ఇమ్మూవబుల్ అంటేనేమో ల్యాండ్, బిల్డింగ్స్ అలాంటివి. మూవబుల్ అంటేనేమో మనకి ఫర్నిచరు, లేకుంటే గోల్డ్, లేకుంటే వెహికల్స్, ఆమెకి ఏమన్నా షేర్స్ ఇలాంటివి ఏమన్నా ఉంటే ఇవన్నీ కూడా మూవబుల్స్ కిందకి వస్తాయి. అందులో ఇవి కూడా వాల్యుబుల్స్ లైక్ మన ఆర్నమెంట్స్ ఇవన్నీ కూడా వస్తాయి. సో ఇక్కడ చట్టం సైలెంట్గా ఉంది, కానీ అక్కడ కుటుంబ పరిస్థితుల్లో, కుటుంబంలో ఉన్న పరిస్థితులను బట్టి, అందుకని స్పెషల్ సర్కమ్స్టెన్సెస్ డిమాండ్స్ special provisions wherein if you are making out a good case, the judge may take a call on humanity basis rather than more on the provisions of law. ఓకే, అంటే దీంతో చట్టంతో పాటు న్యాయానికి కూడా ఇంపార్టెన్స్ ఇచ్చారు. న్యాయానికి మన ఉన్న హైందవ ధర్మంలో ఉన్నది మానవ సంబంధాలు కూడా. ఎస్ సార్, థ్యాంక్ యూ సో మచ్. చాలా టిపికల్ క్వశ్చన్కి చాలా క్లియర్గా అందరికీ అర్థమయ్యే విధంగా చాలా ఈజీగా ఆన్సర్ చేశారు. ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ మేడం. చూసారు కదా వ్యూవర్స్, చాలా చక్కటి సమాధానం చెప్పారు. కోడలి యొక్క హక్కు ఏంటి, మరి కూతురికి ఏం చెందుతుంది, కోడలికి ఏం చెందుతుంది అనేది. మరి ఈ ప్రోగ్రామ్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో రెస్పెక్టబుల్గా తెలియచేయండి. మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.